ఫ్రెండ్స్, నా పేరు కొల్లూరు రామాంజల్, అడ్వకేట్, మవ్వా, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఈ రోజున నేను కోర్టులో మనోవర్తి కేసు ఎలా ఫైల్ చేయాలి అనే దాని మీద నేను ఇప్పుడు సబ్జెక్టు చెప్పబోతున్నాను. మనోవర్తి కేసు అనేది భర్త భార్యపై కూడా మనోవర్తి కేసు అనేది ఫైల్ చేయవచ్చు. మనోవర్తి కేసు ఫైల్ చేయడానికి కావాల్సిన ప్రాపర్ డాక్యుమెంట్స్ ఏంటంటే, భార్య భర్తపై మనోవర్తి కేసు ఫైల్ చేయాలంటే పెళ్ళైనటువంటి మ్యారేజ్ సర్టిఫికెట్, అలాగే పెళ్లి ఫోటోలు, అలాగే ఆధార్ కార్డు భార్య అయ్యి కావాలి. అంతేకాకుండా పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, పిటిషనర్ భార్య ఎవరైతే ఉంది అవి పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు కావాలి. అదేవిధంగా ఇవన్నీ చూసుకున్న తర్వాత లాయర్ని కలిస్తే లాయర్ గారు మెయింటెనెన్స్ పిటిషన్ అనేది కోర్టులో ఫైల్ చేస్తారు. కోర్టులో ఫైల్ చేసిన తర్వాత మెయింటెనెన్స్ పిటిషను, ఆ యొక్క పిటిషన్కి సిఎఫ్ఆర్ నెంబర్ అనేది కోర్టు వారు ఒక నెంబర్ ఇస్తారు. ఆ నెంబర్ ఇచ్చిన తర్వాత పిటిషనర్ తరపున న్యాయవాది అయినటువంటి ప్లేడర్ గారు ఆ సిఎఫ్ఆర్ మీద హీరింగ్ చెప్తారు. హీరింగ్ అంటే ఆర్గ్యుమెంట్ అనమాట. ఆర్గ్యుమెంట్ చెప్పిన తర్వాత ఆ మనోవర్తి కేసుకి కోర్టు వారు ఒక నెంబర్ అనేది ఇస్తారు. ఆ నెంబర్ ఇచ్చిన తర్వాత అదర్ సైడ్ అంటే భర్తకి, అంటే రెస్పాండెంట్కి కోర్టు ద్వారా సమన్ అనేది వెళ్ళద్దు. ఏమని, ఆ సమన్లో పలానా రోజు వాయిదా ఉంది, పలానా రోజున 10:30 కల్లా కోర్టుకు హాజరవ్వాలి, వకీల్ ద్వారా కానీ లేదంటే ముందు మీరు కానీ హాజరవ్వాలని చెప్పేసి ఆ సమన్లో ఉంటుంది. ఆ సమన్ తీసుకున్న తర్వాత భర్త అంటే రెస్పాండెంట్ కోర్టుకు హాజరయ్యి, అతను లాయర్ని పెట్టుకుంటానంటేనేమో లాయర్ గారిని పెట్టుకోవాలి, లేదంటేనేమో అతని కేసు అతను ఇన్ పర్సన్గా కూడా వాదించుకోవచ్చు. లేకపోతే ఆర్థిక స్తోమత లేనప్పుడు అతను కోర్టు వారికి చెప్తే ఫ్రీ లీగల్ ఎయిడ్ లాయర్లనే కోర్టే నియమించుద్ది. అలాగే ఇంకొకటి ఏంటంటే, ఈ సమ్మను తీసుకుని కోర్టుకు వెళ్ళిన తర్వాత, కోర్టుకి హాజరైన తర్వాత కోర్టు వారు ఒక వాయిదా అనేది ఇస్తారు, ఫస్ట్ వాయిదా. ఆ వాయిదా ఇచ్చిన తర్వాత నెక్స్ట్ డేకి పిటిషనరు, రెస్పాండెంటు ఇద్దరు వాస్తవంగా వాయిదాకి అటెండ్ అవ్వాలి. ఎవరు అటెండ్ కాకపోయినా వాళ్ళ లాయర్ గారు ఆబ్సెంట్ పిటిషన్లు అవి పెట్టుకుంటారు. ఇలా జరుగుతున్న క్రమంలో రెస్పాండెంటు మెయింటెనెన్స్లో కౌంటర్ అనేది వేసుకున్న తర్వాత, ఆ కౌంటర్ అనేది ఫైల్ అయిపోయిన తర్వాత అప్పుడు పిటిషనర్ సైడ్ న్యాయవాది గారు ఆ యొక్క మెయింటెనెన్స్ పిటిషన్లో కౌంటర్ వేసిన తర్వాత, అంటే రెస్పాండెంట్ సైడ్ కౌంటర్ వేసిన తర్వాత భార్య ఆ కేసులో చీఫ్ అఫిడవిట్ అనేది ఫైల్ చేయాలి. చీఫ్ అఫిడవిట్ ఫైల్ చేసిన తర్వాత భర్త తరపు న్యాయవాది గారు ఆ చీఫ్ అఫిడవిట్ ఆ యొక్క పిటిషనర్ని ఎవరైతే ఉందో భార్య ఆమెని క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తాడన్నమాట. కొంతమంది జడ్జిలు ఏం చేస్తారంటే, పిటిషనర్ సైడు చీఫ్ అఫిడవిట్ కాకుండా డైరెక్ట్గా ఆ యొక్క భార్యనే కోర్టులో బోనెక్కించి సాక్ష్యం చెప్పిస్తారు. అలాగే కొంతమంది అలా చెప్పిస్తున్నారు. ఇప్పుడు కొంతమంది జడ్జి గారి ఇష్టం మీద అది ఆధారపడి ఉంటుంది. కొంతమంది ఏమో చీఫ్ అఫిడవిట్లు ఫైల్ చేపిస్తున్నారు. ఈ రెండిట్లో ఏదో పద్ధతిలో ఆ చీఫ్ అఫిడవిట్ అయిపోయిన తర్వాత పిటిషనర్ని రెస్పాండెంట్ సైడ్ భర్త తరపు న్యాయవాది క్రాస్ ఎగ్జామినేషన్ అని చేస్తాడు. ఆ క్రాస్ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత మరలా పిటిషనర్ సైడ్ భార్య తరపు ఇంకేమన్నా సాక్ష్యాలు ఉంటే ప్రవేశపెట్టుకోవాలి. సాక్ష్యాలు అంటే భార్య తరపు అమ్మ కానీ తండ్రి కానీ ఇంకెవరైనా ఉంటే వాళ్ళ సాక్ష్యాలు కూడా కోర్టులో ప్రవేశపెట్టుకోవచ్చు. ఆ కోర్టులో పిటిషనర్ సైడ్ ఎవిడెన్స్ క్లోజ్ అయిపోయిన తర్వాత రెస్పాండెంట్ సైడ్ కూడా ఎవిడెన్స్ అనేది పెట్టుకోవచ్చు. ఆ రెస్పాండెంట్ సైడ్ ఎవిడెన్స్ పెట్టుకున్న తర్వాత రెస్పాండెంట్ సైడ్ ఎవిడెన్స్ కూడా క్లోజ్ అయిన తర్వాత అప్పుడు పిటిషనర్ సైడ్ ఫస్ట్ న్యాయవాది గారు ఆర్గ్యుమెంట్ చెప్తారు. ఆ ఆర్గ్యుమెంట్ అయిపోయిన తర్వాత మరలా రెస్పాండెంట్ సైడ్ న్యాయవాది గారు ఆర్గ్యుమెంట్ చెప్తారు. బోత్ పార్టీస్ ఆర్గ్యుమెంట్స్ విన్న తర్వాత జడ్జి గారు ఆ కేసుని జడ్జిమెంట్కి వాయిదా వేస్తారు. ఆ జడ్జిమెంట్కి వాయిదా వేసిన తర్వాత ఆ జడ్జిమెంటు ప్రొనౌన్స్ అవుద్ది. కేసు అనేది ఎవరికో తరపున జడ్జిమెంట్ రావడం జరుగుద్ది. అది పిటిషనర్ సైడ్ కావచ్చు, లేదంటే రెస్పాండెంట్ సైడ్ కావచ్చు. మెయింటెనెన్స్ ఇవ్వచ్చని కానీ లేదంటే పిటిషన్ చల్లదని కానీ ఏదైనా జడ్జి గారి చేతిలో ఉంటుంది. అది జడ్జిమెంట్ అయిన తర్వాత అలా వస్తుంది. వచ్చిన తర్వాత ఆ కేసు అంతటితో క్లోజ్ అయిపోద్ది.
ఇంకో విషయం ఏంటంటే ఈ మెయింటెనెన్స్ కేసులో కేసు కంటిన్యూషన్లోనే ఉండంగానే అంటే పిటిషన్ క్లోజ్ అవ్వకముందే జడ్జిమెంట్ అవ్వకముందే ఈ వాయిదాలకు జరుగుతున్న క్రమంలోనే పిటిషనర్ అనే ఆవిడ భర్త భార్య లాయర్ గారి ద్వారా ఇంటీరియర్ మెయింటెనెన్స్ అనేది కూడా ఆ కేసు జరుగుతున్న క్రమంలో ఫైల్ చేసుకోవచ్చు. ఇంటీరియర్ మెయింటెనెన్స్ అంటే ఏంటంటే కేసు తేలే వరకు తాత్కాలిక మెయింటెనెన్స్ ఇవ్వమని చెప్పి ఆ పిటిషన్ యొక్క అర్థం. ఆ పిటిషన్ కూడా వేసుకోవచ్చు. ఆ పిటిషన్ కూడా జడ్జి గారి యొక్క ఇష్టాయిష్టాల మీద ఆధారపడి ఉంటుంది. చట్టం యొక్క ఇప్పుడు వచ్చినటువంటి కొన్ని అమెండ్మెంట్ల మూలాన ఆ పిటిషన్లు కూడా కొన్ని ఇప్పుడు అలౌ చేయట్లేదు. ఇన్ కేసు ఎవరైనా అలౌ చేస్తే అది మెరిట్స్ మీద ఆ జడ్జి గారి యొక్క ఓన్ ఒపీనియన్ మీద ఆధారపడి ఉంటుంది. అది ఆ జడ్జి గారికి ఉన్నటువంటి డిస్క్రిషనరీ పవర్ మీద ఆధారపడి ఉంటుంది. ఆ డిస్క్రిషనరీ పవర్ వల్లే ఆ పిటిషన్ ఎలా అవుద్ది. ఒకవేళ ఎలా అయినా కానీ కేసు తేలేంత వరకు మెయింటెనెన్స్ పిటిషన్ తేలేంత వరకు కొంత మెయింటెనెన్స్ కట్టమని చెప్పి కోర్టు ఆర్డర్ ఇచ్చుద్ది. ఆ మెయింటెనెన్స్ అనేది భర్త అనేది కట్టాలి. కట్టని పక్షంలో అతను జడ్జి గారు కోర్టు వారు భర్తని వారెంట్ ఇచ్చి కస్టడీలో తీసుకుంటారు మెయింటెనెన్స్ కట్టకపోతే. ఇది ఫ్రెండ్స్ మెయింటెనెన్స్ కేసు యొక్క ప్రొసీజర్ ఎలా ఉంటుంది. ఆ ప్రొసీజరు తెలియక చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. నా వంతు ప్రయత్నం నేను ఏదో తెలియపరచాలనే ఉద్దేశంతో ఈ మెయింటెనెన్స్ కేసు గురించి చెప్పడం జరిగింది. దయచేసి ఈ మెయింటెనెన్స్ కేసు యొక్క వీడియోని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయగలరని, కామెంట్లు పెట్టగలరని తెలియజేస్తూ ఎంతతో ముగిస్తున్నాను. ఇంకొక మరో వీడియోతో మీ ముందుకు వస్తానని కోరుకుంటున్నాను. బాయ్.